వేణు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన ఉద్యోగం కోసం హైదరాబాద్లో జీవిస్తున్నాడు. అతని ప్రేమ మీద పెద్ద నమ్మకం లేదు. అతని దృష్టిలో ప్రేమ కేవలం సంకల్పితం. కానీ ఒక వ్యక్తి జీవితంలో ఒక సంఘటన అన్ని మార్చేసింది. ఈ కథ ప్రారంభం. అదొక చల్లని ఉదయం. వేణు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణంలో అతని ఎదురెదురుగా ఒక అమ్మాయి, ప్రియ, కూర్చుంటుంది. ఆమె కళ్ళలో విశ్వాసం, తన మాటల్లో స్వచ్ఛత వేణును ఆకర్షిస్తాయి. కానీ ఆమెను చాలా చూస్తూ మాట్లాడాలా లేదా అనుకుంటూ వేణు మాటగా పడతాడు. ప్రియ ఒక పుస్తకం చదువుతుండగా అనగా వేణు ఆ పుస్తకంపై చర్చ మొదలు పెడతాడు. ఇద్దరు చక్కని సంభాషణలో మునిగిపోతారు. ఆ కాసేపటికి ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత ఏర్పడుతుంది. కానీ ఆ ట్రైన్ ప్రయాణం ముగిసేసరికి ఇద్దరు తమ తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోతారు. ఆ వేళలో ఒకరికొకరు ధైర్యం చేసి ఫోన్ నెంబర్ తీసుకోవడానికి ఇష్టపడతారు. సుదీర్ఘ ఎదురు చూపులు. వేణు తన రోజువారీ జీవితంలో మునిగిపోతున్నప్పటికీ ఆ ప్రయాణంలో ప్రియతో గడిపిన సమయం అతని మనసులో నిలిచిపోతుంది. అతను ఆమెను మర్చిపోవడానికి ప్రయత్నించిన సాధ్యం కాదు. అతనికి తెలుసు ఆమె పేరు మాత్రమే. కానీ నగరంలో ఆమెను తిరిగి ఎలా వెతుక్కోవాలో అతనికి అర్థం కాదు. ఇదే సమయంలో ప్రియ కూడా అదే అనుభూతితో ఉంటుంది. ట్రైన్ ప్రయాణం ఆమె జీవితంలో ఒక కొత్త క్రాంతిని తెచ్చింది. కానీ ఆమె సిగ్గు కారణంగా తన భావాలను వ్యక్తం చేయలేకపోయింది. ఒక వివాహ వేడుకలో వేణు తన మిత్రులతో మాట్లాడుకుంటూ ఉండగా ఒక అచానకమైన పరిచయం అతని జీవితాన్ని మళ్ళీ మారుస్తుంది. అది ప్రియ. చాలా కాలం తర్వాత ఆమె అతని ముందు నిలబడుతుంది. ఇద్దరిని ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోతారు. ఆ క్షణం వారిద్దరి జీవితం రెండో అవకాశం ఇస్తుందనిపిస్తుంది. ప్రియ తన కథ చెబుతూ ఆ ట్రైన్ ప్రయాణం గురించి గుర్తు చేస్తుంది. వేణు కూడా తన మనసులో భావాలను ఎప్పటి నుంచో దాచుకున్నట్లుగా ఆమెను వ్యక్తం చేస్తాడు. వారిని ఒకరినొకరు కలిసినప్పుడు జీవితంలో ప్రేమ అనేది ఒక శాశ్వత భావాన్ని గ్రహిస్తారు. ప్రియ ఎప్పటికీ మనం కలవం అనుకున్న జీవితంలో మనకు మరో అవకాశం ఇచ్చింది అని చెబుతుంది. వేణు నవ్వుతూ, ఇది ఎదురు చూపుల ప్రయాణం కాదు ప్రియ, నీ నిరీక్షణకు వచ్చిన బహుమతి అని సమాధానాలిస్తాడు. ఇక వారు కలిసి కొత్త జీవితం ప్రారంభించి తమ ప్రేమకు ఒక శాశ్వత స్థానం కల్పించుకుంటారు. ప్రేమ ఎంత దూరంలో ఉన్న నిజమైన ప్రేమ నమ్మకంతో ఎదురుచూస్తే ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.